వికాసం వైభవం అంటే హెడ్డింగ్ పెట్టి తొలి సంతకం నుంచే సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనకి అంకితం చేశామని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అబద్ధాలను చెప్పేటటువంటి కార్యక్రమం. దీంట్లో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే జెండా వందనం చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నాడు. ఇంకెంతకంటే ఏముంటుంది? జెండా వందనం చేస్తూ కూడా ఏదైతే జగన్ గారిపై ఏడుస్తూ ఉన్నాడు ఈ వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడైనటువంటి ఏడుపుగొట్టు చంద్రబాబు నాయుడు అనేది నిన్న మరొకసారి ప్రూవ్ అయింది. జాతీయ పతాకం సాక్షిగా పచ్చి అబద్ధాలు స్వాతంత్ర దినోత్సవం రోజున సంక్షేమ అభివృద్ధిలో దూసుకుపోతున్నారంట. అన్ని సంక్షేమ పథకాలు ఆల్రెడీ ఇచ్చేశారంట. అసలు ఈ రాష్ట్రం అంతా మొత్తం దూసుకెళ్ళిపోతుందంట. గతంలోనే విధ్వంసం జరిగిందంట. అంతకుముందు స్కూళ్ళు 38,000 స్కూళ్ళు బాగు చేసి నాడు నేడులో భాగంగా ఏదైతే గ్రామ వార్డు సచివాలయాలు నిర్మించి, రైతు భరోసా కేంద్రాలు నిర్మించి, హెల్త్ క్లినిక్లు నిర్మించి, అదేవిధంగా డిజిటల్ లైబ్రరీ నిర్మించి, కొత్త అంగన్వాడీ కేంద్రాలు నిర్మించి, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఉద్దాన కిడ్నీ రీసెర్చ్ సెంటర్, హాస్పిటల్, నెల్లూరు సంగం బ్యారేజ్, విజయవాడలోని కృష్ణా రిటైనింగ్ వాల్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్లు, ఇలా అన్ని అభివృద్ధి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఇలా అభివృద్ధి సంక్షేమంలో 2,75,000 కోట్లు సంక్షేమ పథకాల ద్వారా డీబీటీగా నేరుగా లబ్ధిదారులకు అందించడం ఇది విధ్వంసం అంట. ఇప్పుడేమో సంక్షేమ పథకాలను ఎత్తేస్తే ఇది వికాసం అయ్యిద్దంట. ఒక్క ప్రభుత్వ బిల్డింగ్ కూడా కట్టకపోతే వికాసం అంట. అన్ని ప్రభుత్వ బిల్డింగ్లు కడితే అది విధ్వంసం అంట. మేము కట్టినటువంటి ప్రభుత్వ బిల్డింగ్లకు ఆ పేర్లు మీరు మారిస్తే ఇది వికాసం అయిపోయిద్దా చంద్రబాబు నాయుడు గారు? గ్రామ వార్డు సచివాలయాల్ని స్వర్ణ కేంద్రాలు, స్వర్ణ గ్రామాలుగా, స్వర్ణ వార్డులు, స్వర్ణ కేంద్రాలను మారుస్తా, క్రెడిట్ చోరీ చేస్తా, పక్కనోడికి పుట్టినటువంటి బిడ్డలకి మీరెళ్ళి పేర్లు పెట్టేసి క్రెడిట్ కొట్టేసేటటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం కొట్టి ఏదో విధ్వంసం, వికాసం, ఏదో ప్రాస ఎవడో రాసిస్తే బాగుంది కాబట్టి నువ్వు మీకు సంబంధించిన పిఆర్ఓ రాసిస్తే ఇదే చదివితే అట్లా. ఎవరిది విధ్వంసం? ఎవరిది వికాసం? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక అద్భుతమైనటువంటి విజన్తో కూడినటువంటి పరిపాలన జరిగింది. స్కూళ్ళు బాగుపడ్డాయి, హాస్పిటళ్ళు బాగుపడ్డాయి, ఏదైతే మెరుగైనటువంటి వైద్యం అందింది, ఏదైతే నాణ్యమైనటువంటి విద్య అందింది. ఈరోజు మొత్తాన్ని స్మాష్ చేసి పడేసేసావు. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనని చెప్పి కాలేజీలు తెగేసి చెప్తా ఉన్నాయి. ఎందుకంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టారు కాబట్టి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దండం అని చెప్పి కంపెనీలు దండం పెట్టి వెనక్కి వెళ్ళిపోయినాయి. మనం చూసాం కదా, ఏదైతే టాటా పవర్ దగ్గర నుంచి కోకోకోలా దాకా ఎన్ని కంపెనీలు మనకి 6 నెలల్లో 6 పరిశ్రమలు 12,590 కోట్ల పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఎవరిది విధ్వంసం? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు, నడి రోడ్డు మీద మహిళలను వ్యవస్థను చేస్తున్నటువంటి తీరు, పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయ్యి శవాలు కనపడక బూడిద కూడా దొరకనటువంటి పరిస్థితులు 100 రోజుల పైన దాటిపోయింది సాయికృష్ణ ఏదైతే మిస్ అయ్యి. సో ఎవరిది విధ్వంస పరిపాలన? విచ్చలవిడిగా గంజాయిని మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే అమ్మిస్తూ ఉంటే ఎవరిది విధ్వంసకర పరిపాలన? నడి రోడ్డు మీద ఏదైతే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే ప్రశ్నించారని చెప్పి వాళ్ళని నరికి చంపుతున్నటువంటి పరిస్థితి. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7 గంటల పాటు ఏదైతే గంజాయి బ్యాచ్ను వేసుకొని మీ తెలుగుదేశం ఎమ్మెల్యే భర్త చేసినటువంటి వీరంగం. 5 సార్లు మీ కూటమి ఎమ్మెల్యే అబార్షణలు చేయిస్తే దిక్కు మొక్కు లేదు. ఎవరిది విధ్వంసకరి పరిపాలన? సో ఎన్ని రకాలు నువ్వు స్టేట్మెంట్లు ఇచ్చినా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసావనేది మాత్రం వాస్తవం. నిన్ను నమ్మం బాబు, నీకు ఇంకా దండం బాబు అని ఈరోజు ప్రజలు ఈరోజు నీకు దండం పెట్టి నిన్ను తరిమేసేటటువంటి రోజు వస్తానే ఉన్నాయి. కానీ నువ్వు సెక్యూరిటీని పెట్టుకొని తిరిగి ఏదైతే నానా హడావిడి హంగామా చేస్తా, ఏదో అక్కడికి వెళ్ళి షో చేసేటటువంటి కార్యక్రమాలు తప్ప నీ వల్ల ఒక రాష్ట్రానికి ఉపయోగం లేదు. జాతీయ జెండా వందనం చేస్తూ కూడా ఆఖరికి అక్కడ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు మాత్రమేనది వాస్తవం.